హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు ఇది పగిలిపోయిన స్టూల్ ప్లాస్టిక్ది. ఇది వేస్ట్గా ఉందని దీన్ని ఒక కుండీలాగా యూజ్ చేస్తున్నాను. నేను అల్లం తీసుకొని చాలా రోజులు అయిపోయే వరకు దానికి మొలకలు వచ్చేసినాయి. అల్లం కూడా మొత్తం ఆరిపోయింది. ఇప్పుడు నేను ఈ కుండీలో పెట్టేస్తున్నాను. అది ఎలా గ్రోత్ అవుతుందో చూద్దాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక 15 రోజులు అయిన తర్వాత చూసేసరికి మొలకలు చూసారా ఎలా వచ్చాయో. నేను ఎలాంటి ఎరువులు వేయలేదు దీనికి. వంటింట్లో యూజ్ చేసిన కొత్తిమీర, పుదీనా, మెంతి ఇలాంటి వేస్టేజీ, కూరగాయలు కడిగిన నీళ్ళు ఇవి మాత్రమే వేశాను. 1 మంత్ వరకు ఇలా వచ్చాయి లీవ్స్. మెల్లమెల్లగా అవి పండువారిపోతున్నాయి. ఆకులు ఎల్లో కలర్ వస్తున్నాయి. తవ్వి చూద్దాము ఇవి ఎంతవరకు అల్లం ఊరిందో చూపిస్తాను. మీరు ఇక్కడ గమనించినట్టయితే ఎర్రలు చూసారా, ఇవి ఇలా ఉంటాయి భూమిలో ఎర్రలు. చూడండి, అల్లము నేను పెట్టిన దానికి డబల్ ఊరింది. కిచెన్లో వాడిన వేస్టేజ్ అంతా బయట పరేయకుండా ఇలా మొక్కలకు వేస్తే అదే ఎరువులాగా దీనికి ఉపయోగపడుతుంది. నాన్ వెజ్ వండినప్పుడు కూడా నాన్ వెజ్ కడిగిన నీళ్ళు కూడా ఇలా మొక్కలకు వేయాలి. ఇలా కిచెన్లో వాడిన వేస్టేజ్ మొత్తము మొక్కలకు ఇలా కుండీలలో వేస్తే ఎర్త్ వామ్స్ అంటే ఎర్రలు వాటంతటా అవే తయారైపోయాయి. ఇవి చిన్నవి, ఇంకా పెద్ద పెద్ద ఎర్రలు కూడా ఉంటాయి. ఈ ఎర్రలు భూమిని సారవంతం చేస్తాయి, మొక్కలకు చాలా బలాన్ని ఇస్తాయి. ఈ ఎర్రలను చేపలు పట్టే జాలరీలు చేపలకు ఎరవేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఎలాంటి ఎరువులు లేకుండా మన ఇంట్లోనే అల్లాన్ని పెంచుకోవచ్చు. మీరు కూడా ఇట్లా మొలకలు వచ్చిన అల్లాన్ని భూమిలో పాతిపెట్టి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.